ప్రస్తుతం మనతో పాటు మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అనుకోకుండా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఇదంతా ఎట్లా చూస్తారు? ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చాలా వరకు ఓవర్ యాక్షన్ చేసినటువంటి పరిస్థితి కనబడతాం. ఇదంతా చాలా ద్రోహం, ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వంగా వాళ్ళు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్ అనేది ప్రజలు కోరినటువంటి డిక్లరేషన్ కాదు. దేశాన్ని అత్యధిక సమయం పాలించినటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లో ఆ విషయాలు చెప్తే తెలంగాణ బీసీ సమాజం నమ్మి వారికి అధికారం కట్టబెట్టిన ధర్మిల అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం రకరకాల టక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యల ద్వారా మోసం చేసింది. చివరికి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ కంటే కూడా 5-6% రిజర్వేషన్ తగ్గించి దిక్కున్న కాడ చెప్పుకోమనేటువంటి దుస్థితిని కల్పించింది. ఇది ఆత్మ గౌరవం మీద జరిగినటువంటి దాడి. విశ్వకర్మలు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ కేంద్రం దుర్మార్గానికి పాల్పడుతున్నటువంటి సందర్భంలో తన ఆత్మాహుతి ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్లో ఉన్నటువంటి ఆర్తిని లోకానికి చాటినటువంటి వాడు శ్రీకాంతాచారి. మళ్ళీ అదే రిపీట్ అయింది. ఇవాళ ఈశ్వరాచారి గారు బీసీ సమాజానికి తెలిసి కావాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారకులైనటువంటి బీసీలను అణిచివేస్తూ ఉన్నది. ఇది అవమానం, అన్యాయం కాదు, అణిచివేత, క్రూరమైన అణిచివేత. తెలంగాణ బీసీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం 3 రకాలైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతూ ఉన్నది. ఒకటి అణిచివేత, రెండవది అవహేళన, మూడవది అన్యాయం, సప్రెషన్, హ్యూమిలియేషన్, ఇంజస్టిస్. ఇది భరించలేక నా ఆత్మ బలిదానం వల్లనైనా కూడా బీసీలకు న్యాయం జరగాలనేటువంటి ప్రపంచంలో దోమ లాంటి అతి అల్పజీవి కూడా తన ప్రాణం మీద తీపితో ఎదుటి వాళ్ళు దాని మీద దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తే తప్పించుకుంటుంది. కానీ ప్రపంచంలో అన్నిటికన్నా అత్యంత విలువైనది మనిషి ప్రాణం. ఆ ప్రాణాన్ని జాతి ప్రయోజనాల కోసం తృణప్రాయంగా పెట్టి ఇవాళ ఈశ్వరాచారి ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వానికి ఇది ఒక మూర్ఖపు ప్రభుత్వానికి, ద్రోహపు ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఈ ఆత్మాహుతి ద్వారానైనా కూడా బీసీలకు 42% రిజర్వేషన్లో చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయాలి. లేని పక్షంలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలతో పాటు మిగతా సమాజం కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రతిఘటన కానీ తీవ్రమైనటువంటి. సార్, బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని చెప్తా ఉన్నారు. కాకపోతే ఒక బీసీ బిడ్డ ఇక్కడ ఆత్మాహుతి పాల్పడి ఇంత సమయం అవుతా ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ నేతలు కావచ్చు, ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి దాఖలాలు కనబడట్లేదు. వాళ్ళది నియంత్రణ లక్షణం. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ఇచ్చినటువంటి హామీలను అమలు చేసినామనేటువంటి చిత్తశుద్ధి ఉంటే, ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామనేటువంటి మానసిక స్థితి ఉంటే వస్తారు. ఇవాళ వాళ్ళు రాలే, కానీ వందలాది మంది పోలీసులను మోహరించి అమరుడు అయినటువంటి ఈశ్వరాచారికి పట్ల సానుభూతిని, బాధను వ్యక్తం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళను మాత్రం అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య కాబట్టి ప్రభుత్వ అధినేతలు వస్తలేరు. పోలీసుల ద్వారా పరిస్థితిని, అంటే ఎదుటి వాళ్ళను భయానక స్థితిలోకి నెట్టేటువంటి దుర్మార్గానికి ఒడిగడతాం. ఈశ్వరాచారికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సంబంధించినటువంటి, ఇది మానవత్వం లేని ప్రభుత్వం. ఒక మనిషి ఆత్మాహుతి నిర్ణయం తీసుకున్నాడు అనంటే అది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం కాదు. ఆయన ఎంచుకున్నటువంటి ఆ అంశంలోని సహేతుకతను అర్థం చేసుకోవాలి. విజ్ఞత కలిగినటువంటి పాలకులు అనంటే ప్రజాస్వామ్యం అంటే అది. వీళ్ళు నియంత్రణ లక్షణం, ఓట్లను కొనుక్కోవడం, ప్రజల్ని మభ్యపెట్టడం, అధికారంలోకి రావడం, తద్వారా దుర్మార్గాలకు దాష్టీకాలకు పాల్పడడం అనేది కాంగ్రెస్ నైజం. అందుకనే ఎక్కడో కాడ మినుకు అంటా ఉన్నది. కాంగ్రెస్ దీపం ఈ దేశంలో ఖచ్చితంగా ఇటువంటి దుష్ట పరిపాలన వల్ల ఆరిపోవడం ఖాయం. ఇకనైనా బీసీలు మేల్కొని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశాలు ఎక్కడైనా కనబడతాయంట. బీసీలు ఒక శక్తిగా సంఘటితంగా
బీసీలలో ఉన్నటువంటి అంటే బీసీలు నమ్మి మోసపోతున్నారు అనేటువంటి విషయం తెలిసి కూడా దాన్ని ప్రతిఘటించడంలో కొంత బలహీనత ఉన్నది. ఇవాళ ఇటువంటి త్యాగాల నుండి నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం ఏంటంటే ఒక్క ఈశ్వరాచారి ఒక్క ఇంకెవరో వ్యక్తుల ద్వారా న్యాయం జరగదు. మనమందరం శక్తిగా అవతరిస్తే మాత్రమే ప్రభుత్వాలు మెడలు వంచడం, అనుకున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం అనేది సాధ్యమైన విషయం. సార్ ఈ కుటుంబాన్ని మీరు కలిసే ప్రయత్నం చేసిరా సార్? తప్పకుండా అంటే మాకు తెలియదు, ఖచ్చితంగా ఈరోజు కలుస్తాం. ఓకే, మొత్తానికైతే ఇది పరిస్థితి. ఏదైతే ఈశ్వరాచారికి సంబంధించినటువంటి మృతి అనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి బీసీలకు సంబంధించి అంశమే. తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా బుద్ధి ఎట్టిపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఎమ్మెల్సీ స్పీకర్ మధుసూదనాచారి చెప్తున్నటువంటి పరిస్థితి.